హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. దోశ వేసినంత ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు వేపుడు చిటికెలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 4 లేదా 5 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేయండి. మీరు కావాలంటే ఈ కోడిగుడ్లకి చాకుతో కొంచెం ఘాటు దాకా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని 2 ఎమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని చేతితో బాగా నలిపి వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల తాలింపు దినుసులు వేసుకొని ఉప్పు ఒక చిటికెడు, అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన పసుపు, రంగు ఉండదు, అందుకని ఎక్కువ వేసాను. మీరు బయట కొన్న పసుపు అయితే ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి, సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసేసి అంతా కలిసేటట్టుగా ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ కోడిగుడ్లు అనేవి దోరగా వేయించుకోవాలి. ఇలాగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే సాంబార్ కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి. సాంబార్ కారం అసలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ బాగుండిద్ది. సాంబార్ కారం వేసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.